ఉందా లేదా? ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాదండి. ఐఎమ్ పుట్టింగ్ వెరీ క్లియర్ థింగ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కి మీ పర్ఫార్మెన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి. విశ్వవర్ధన్ రాజు, మీరు మాట్లాడచ్చు. యూ కెన్ ఓపెన్లీ ఆస్క్ ఎ క్వశ్చన్. హ్యాండ్ రైజ్ చేయక్కర్లేదు. సార్ అడగండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, అడగండి సార్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేదానికి కదా మేము జాయిన్ అయ్యి అప్లై చేసి ఎగ్జామ్ రాసింది. లేదు, మళ్ళా ప్రైవేట్ కంపెనీలకి పంపిస్తాం ప్రొఫైల్ అనేది, మేము డైరెక్ట్ వాళ్ళని అడిగే అక్కడికే వెళ్తాం కదా, మాకు అంత ఇంట్రెస్ట్ ఉంటే. విష్ణువర్ధన్ రాజన్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీతో పాటు ఇంకిద్దరు కూడా మీరు జాబ్ ప్రొవిజన్ అనేది చేయగలిగితే బాగుంటుంది, రికమెండ్ చేసి. అర్థమవుతుందండి. ఈ కాలంలో చాలా మంది అందరూ మీరు యూ పీపుల్ ఆర్ నెక్స్ట్ జనరేషన్, ఆల్మోస్ట్ నెక్స్ట్ పీపుల్. మీకు తెలుసు ఎట్లా అనేది వరల్డ్ అనేది మూవ్ అవుతుందో. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈజ్ డెఫినెట్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి డెఫినెట్గా వస్తాయి. వాళ్ళకి ఎలా వస్తాయి అంటే, వాళ్ళ కంపెనీకి వెళ్ళి వాళ్ళ వర్క్ ప్రూవ్ చేసుకొని, వాళ్ళ గ్రోత్ వాళ్ళు ప్రూవ్ చేసుకొని, ఆర్గనైజేషన్కి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకున్నారు. కానీ కంపెనీ డైరెక్ట్గా పోస్ట్ చేసి మీరు ఇంట్లో కూర్చొని మేము శాలరీ ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేయాలండి. ఓకే, యా. సో నాకు తెలిసి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు అందరికీ చెప్తున్నానండి, ఐఎమ్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు యు ఆల్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక కాదు అనేది ఏం లేదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ జాబ్ వచ్చాక హౌ డు యూ పర్ఫార్మ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. మీరు ఆర్గనైజేషన్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు. చాలా మంది నాకు తెలుసండి, స్వయంగా నేను చాలా మంది యూత్ హైదరాబాద్ వచ్చి మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం లక్షలు కోర్సెస్కి వాటికి కట్టి 21 ఏజ్ గ్రూప్ లో వాళ్ళు అప్పులు అయిపోయి ఈఎంఐలు కట్టుకోలేక స్టక్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. ఇదేంటి అంటే, మీకు ఫస్ట్ జాబ్ రావడానికి ఒక వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. ఓకే, నెక్స్ట్ మేము ఫ్రెషర్స్ కదా సార్, ఎక్స్పీరియన్స్ ఎలా? షేక్ మొహమ్మద్ రఫీ. సో మీరు అది పెట్టక్కర్లేదండి. ఫ్రెషర్స్ 2025 బ్యాచ్ కంపల్సరీ మీరేం ఎక్స్పీరియన్స్ పెట్టక్కర్లేదు. దాని మీద మీరు వరీ అవ్వకండి. కానీ మీరు ఒకవేళ ఎటువంటి సర్టిఫికేషన్స్ చేసిన సర్టిఫికేషన్స్ మీద పెట్టండి. మీ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపించాలి. సో స్ట్రాంగ్గా కనిపించినప్పుడు గవర్నమెంట్ కూడా, అంటే చాలా మంది ఎంప్లాయీస్ మీ ప్రొఫైల్ చూసే ఆపర్చునిటీ పెరుగుతుంది. ఓకే, పోర్టల్లో లెర్నింగ్ కోర్సెస్ ఎన్రోల్ అవునండి, నందిగంటి వెంకట నారాయణ. ఇప్పుడైతే కోర్సెస్ ఇంకా స్టార్ట్ కాలేదండి. సో స్టార్ట్ కాకపోవడం వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది. ఇంకొక 45 days పడతాయి సార్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కోర్సెస్ రావడానికి. ఎందుకు అంటే, ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 65,000 స్పెషలైజేషన్స్ అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిందండి. అంటే 65,000 రకాల స్కిల్స్ అనేది మనం సార్ట్ చేసి ఇవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది. వచ్చాక ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కోర్సెస్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటే, కోర్సెస్ అనేది మ్యాక్సిమం అనేది ఇంగ్లీష్లోనే ప్రజెంట్ స్టార్ట్ అవుతాయండి. తెలుగు అనేది కొంచెం టైం పట్టచ్చు. దాని మీద కూడా వర్క్ చేస్తున్నారండి. బీటెక్ కెరియర్ గ్యాప్ ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందా? 100% హెల్ప్ఫుల్ అండి.